మీరేనా రాంబాబు? ఐఎమ్ వెరీ సారీ సార్. మీ భార్య అగ్ని ప్రమాదంలో చనిపోయారని పేపర్లో చదివాను. నేను లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఆమె 10,000 రూపాయలకు ఇన్సూర్ చేశారు సార్. ఈ ఫారంలో ఒక సంతకం చేసి డెత్ సర్టిఫికేట్ దాఖలు చేస్తే మీకు 10,000 రూపాయలు వస్తాయి. చేయండి సార్. సార్, మీరు వెంటనే డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వస్తాను. నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. సార్, మీ భార్య ఇన్సూర్ చేసిన డబ్బు 10,000 రూపాయలు చెక్కు తీసుకోండి సార్. వస్తాను సార్. చెక్కు నాకు ఇచ్చేస్తున్నాడు రా. అన్నట్టు రాంబాబు, ఈ డబ్బుతో లలిత పేరు మీద మనమే ఓ పత్రిక స్టార్ట్ చేస్తే? రే రాంబాబు, పిల్లల్ని స్కూల్లో వదిలేసి మేము ప్రెస్కి వెళ్ళి వస్తాం. కమాన్. అతని రచన కొనసాగింది. అతను వ్రాసిన కథలు, గేయాలు, నవలలు ప్రజాదరణ పొంది విరివిగా అమ్ముడుపోయాయి. కాలగమనంలో గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గౌరవం అన్నీ పెరిగాయి. అతని పిల్లలను పై చదువుల కోసం విదేశాలకు పంపించే స్తోమత వచ్చింది. ఒరే రాంబాబు, ఓ గ్లాడ్ న్యూస్. అఖిల భారత అభ్యుదయ రచయితల సమాజం వారు నిన్న ఈ సంవత్సరపు ఉత్తమ నవల రచయితగా ఎన్నుకున్నారు. 1,00,000 రూపాయల నగదు బహుమతి, సాహిత్య ప్రపూర్ణ బిరుదు కూడా ఇస్తారట. ఇంత పెద్ద సంతోషకరమైన వార్త చెప్తుంటే ఏమిట్రా నిర్లిప్తత? రాను రాను వేదాంతిగా మారిపోతున్నావు. జీవితంలో అడుగడుగునా నాకు ఎదురైన నష్టాలు, నేను అనుభవించిన కష్టాలు నన్ను ఆ వేదాంత ధోరణిలో నడిపిస్తున్నాయేమో. ఇంకాసేపు నీతో మాట్లాడుతూ కూర్చుంటే నన్ను కూడా ఓ సన్యాసిగా మార్చేస్తావు. వస్తా. అఖిల భారత స్థాయిలో అంతర సాధ్యమైన కీర్తి ప్రతిష్టలు, బహుమానాలు, సన్మానాలు లభించాయి. కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అతను ఉన్నత స్థితి రాగానే మళ్ళీ చేరారు. అదొక్కటే తక్కువ. చూడండి, చెల్లెలి బిడ్డకి ఎంత గొప్ప కాలం తెచ్చాడో చెప్పుకుంటే సిగ్గుచేటు. అదేంటి కమలా? పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టకూడదా? నేను కోపడ్డా నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేదు. భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు, నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు, నా మాట వింటావా తమ్ముడు? అతని కష్టాలు, కన్నీళ్లు పంచుకున్న ధర్మపత్రి మాత్రం సుఖాలు పంచుకోకుండానే వెళ్ళిపోయింది.